గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ చూసారమ్మా. నాకు వాట్సాప్ చేశారు కొంతమంది. అందులో కొందరి రైట్, కొంతమంది అంటే అవి కూడా రైటే కానీ కొన్ని మర్చిపోయారన్నమాట రాయడం. వెరీ గుడ్, బాగా చేశారు. అంటే మీకు అర్థమైంది అనేసి నాకు ఆ కాన్సెప్ట్ అయితే నాకు తెలిసింది. మీకు అర్థమైంది, నేను చెప్పినటువంటి కాన్సెప్ట్ మీకు కొంచెం వచ్చింది, అవగాహన వచ్చింది అనేది నాకైతే క్లియర్గా అర్థమైపోయింది. నేను ఇంకా కొంచెం మీకు బ్రీఫ్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, మీరు ఏం చేస్తారు అని అంటే ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు టేబుల్స్ వేసుకుంటున్నారు కదమ్మా. ఆ టేబుల్స్ వేసుకునేటప్పుడు వన్ బై వన్ ప్రతి ఒక్క టేబుల్ మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అవి ఇంకా రిపీట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారనంటే వాటి పై ఉన్న వాటిని రివర్స్ చేసుకుంటూ వెళ్ళడమే. నేను నిన్న చెప్పా కదా, సేమ్ ఆ ప్రాసెస్ని మీరు యూజ్ చేయండి. నేను ఇంకా 2-3 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఓకేనా చిల్డ్రన్? చూడండి, ఇప్పుడు మనము 54 చూద్దాం. రైట్ ద ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 54. అంటే 54 కి మనము ఆల్ ఫ్యాక్టర్స్ రాయాలన్నమాట. సో 54 ఉంది కదా ఇక్కడ. 54 కి మనము ఫ్యాక్టర్స్ రాద్దాం. ఫస్ట్ ఎవ్రీ నెంబర్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 1. ప్రతి నెంబర్ కూడా మనం 1 టేబుల్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. దెన్ 154 సార్ 54 1 టేబుల్లో ఖచ్చితంగా పోతుంది అనమాట. నెక్స్ట్ 2 టేబుల్లో హౌ మెనీ టైమ్స్ మీకు తెలియదు కదా. సో తెలియదు కాబట్టి ఏం చేయాలి, పక్కన డివిజన్ చేసుకోండి. 2 టేబుల్లో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది అనేది మీకు తెలియనప్పుడు ఏం చేయండి, పక్కన డివిజన్ చేసుకోండి, నో ప్రాబ్లం. హౌ మెనీ టైమ్స్ 2 2s సార్ 4. 5 minus 4 1, bring down 4. How many times 14? 7 times. Then 27 times 2 exactly divisible by 2. Okay na? So 2 27s are 54. Next 3 table. Next 3 నే కదా నెంబర్. సో 3 టేబుల్ తో చెక్ చేయండి. 3 టేబుల్ తో ఎన్ని టైమ్స్ పెడతా మీకు తెలియదు. అప్పుడు ఏం చేయండి, నెక్స్ట్ డివిజన్ చేసుకోండి, నో ప్రాబ్లం. డివిజన్ చేయండి. ఇప్పుడు 3 టేబుల్లో డివిజన్ చేస్తే 3 1s are 3, 3 1s are 3. 5 minus 3 2, bring down 4. 3 8s are 24. 0. How many times goes to 3 table? 18 times. Then 3 18s are 54. Okay na children? Okay, over. Next to 4 table. 4 table kada. So 4 table చూసుకుందాం. 4 54. 4 1s are 4. 5 minus 4 1, bring down 14. 4 2s are 8, 4 3s are 12. Remainder comes 2. Here 4 is not exactly divisible by 54. అంతే కదా. సో 54 ని 4 డివిజిబుల్ చేయదు. ఇప్పుడు మనము 5 టేబుల్ తో చేయాలి. 5 టేబుల్ తో చేద్దాం. 5 నెంబర్ చూసుకుందాం. 5 54. 5 1s are 5, 5 minus 5 0, బ్రింగ్ డౌన్ 4. 5 టేబుల్ లో 4 లేదు కాబట్టి 0 టైమ్స్. రిమైండర్ కమ్స్ 4. దెన్ హియర్ 5 ఆల్సో నాట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. 5 కూడా డివిజిబుల్ చేయదు కదా. సో 5 నెంబర్ కూడా ఉండదు. నెక్స్ట్ నెంబర్ ఈ 6 చూసుకుందాం. నెక్స్ట్ 6 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 6 టేబుల్లో 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, 6 7s are 42, 6 8s are 48, 6 9s are 54. అంటే 9 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది కదా. సో 9s are 54. దెన్ 54 minus 54 is 0. దెన్ 6 into 9 equal to 54. ఇప్పుడు 7 టేబుల్ చూసుకోండి. 7 టేబుల్లో 7 8s are 56. కానీ మనకి ఇచ్చింది 54. ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 7. 8 చూసుకుందాం. 8 8s are 64. 8 8s are 64. 8 7s are 56. 8 7s are కూడా 56 కదా. సో 56 కాబట్టి 54 ఉంది ఇక్కడ. సో 8 ఆల్సో నాట్ డివిజిబుల్ బై 54. మనం అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 9 టేబుల్లో ఎన్ని టైమ్స్? 9 6s are 54. 9 6s are 54. 9 6s are 54. ఇప్పుడు చూడండి, ఇక్కడ 6 9s are 54, 9 6s are 54. అంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ మనం ఇక్కడ రివర్స్ చేసుకున్నాం కదా. అంటే ఇక్కడ రివర్స్ అయింది అని అంటే ఇక పైన ఉన్న నెంబర్స్ అన్ని రివర్స్ రాసుకోవడమే. ఇక నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ 3 into 18. అంటే 18 into 3 చేయాలి. ఇక్కడ రివర్స్ కదా. సో 18 into 3, 18 3s are 54. 9 తర్వాత 18 టేబుల్లోనే పోతుంది. ఇక మధ్యలో ఏ టేబుల్లో పోదనమాట.
నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే 27 ఇంటూ 2, ఇక్కడ 2 ఇంటూ 27 ఉంది కదా, మనం ఏం చేయాలి 27 ఇంటూ 2, 27 ఇంటూ 2 54. నెక్స్ట్ ఇక లాస్ట్ వన్ ఏంటి 54 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం, 54 వన్స్ ఆర్ 54. ఓకేనా చిల్డ్రన్, ఇలా రాసుకోవాలన్నమాట. ప్రతి నెంబర్ని మీరు ఇలా చెక్ చేయాలి. మీకు తెలియదు ఎన్ని టైమ్స్ పోతుందో మీకు తెలియట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి, పక్కన డివిజన్ చేసుకోండి. పక్కన డివిజన్ చేసుకుంటే మీకు అప్పుడు అంటే మర్చిపోయే అవకాశం ఉండదు అనమాట. ఇక్కడ ఈ నెంబర్తో పోతుంది ఈ నెంబర్తో పోదు అని చెప్పేసి డివిజిబుల్ అవుతుంది డివిజిబుల్ కాదు అని మీకు కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి నెంబర్ కూడా మీకు ఎగ్జాక్ట్లీ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇటు సైడ్ ఉండే నెంబర్స్ అన్ని కూడా ఫ్యాక్టర్సే కదా. దెన్ 54 ఫ్యాక్టర్స్ ఆర్ 54 factors are 1, 2, 3, 6, 9, 18, 27 and 54 and 54. Okay na children, 54 factors are 1, 2, 3, 6, 9, 18, 27 and 54. ఇప్పుడు మనము 54 యొక్క ఫ్యాక్టర్స్ అన్ని రాసేసాం కదా. ఇలా కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకొని మీరు ఏం చేయాలి అంటే సేమ్ ఇక్కడ ఫస్ట్ 1 నుంచి 9 వరకు అన్ని నెంబర్స్ తోటి డివిజన్ చేసుకోండి. డివిజన్ చేసుకునే నెంబర్స్ కి మీరు ఎన్ని టైమ్స్ పోతుందో ఎగ్జాక్ట్లీ రిమైండర్ 0 వస్తేనేమో డివిజిబుల్ అయినట్టు, 0 రాకపోతే నాట్ డివిజిబుల్ అన్నట్టు. డివిజిబుల్ అయిన నెంబర్స్ మాత్రమే రాసుకుంటున్నాం కదా. ఎప్పుడైతే మీకు నెంబర్స్ రివర్స్ అయ్యాయో ఇక పైన నెంబర్స్ ని మనం రివర్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా చిల్డ్రన్, ఇలా ఫ్యాక్టర్స్ రాయడం రావాలన్నమాట. మీరు ఇంకా ఓన్ గా ఒక 2-3 ప్రాబ్లమ్స్ 2-3 నెంబర్స్ పెట్టుకోండి. ఆ పెట్టుకున్నటువంటి నెంబర్స్ కి ఏం చేయండి, సేమ్ ఇలాగే ఫ్యాక్టర్స్ రాయండి. ఓకేనా, ఈరోజు నేను న్యూ టాపిక్ వెళ్తున్నాను. ఆ న్యూ టాపిక్ ని మీరు జాగ్రత్తగా వినండి. ఓకే చిల్డ్రన్, ద న్యూ టాపిక్ ఈజ్ కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నంబర్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ common factors of numbers. Common factors of numbers. ఓకేనా చిల్డ్రన్, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఎలా ఇది మనం కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను ఇక్కడ చెప్తాను. చూడండి, ద కామన్ ఫ్యాక్టర్స్ 16, 20. ఇప్పుడు మనము 16 కి ఫ్యాక్టర్స్ రాయాలి, 20 కి ఫ్యాక్టర్స్ రాయాలి. రాసిన తర్వాత ఏం చేయాలి, ఈ రెండింటికి కూడా కామన్ గా ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 16. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 16. చూడండి, 16 ఎవ్రీ టేబుల్లో 1 అనేది 1 టేబుల్లో ఎవ్రీ నెంబర్ డివిజిబుల్ అవుతుందని చెప్పాను కదా. సో 1 టేబుల్లో ఎవ్రీ నెంబర్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి నెంబర్ కి 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. సో రైట్ ద ఫ్యాక్టర్ 1. నేను డైరెక్ట్ గా ఇందాక టేబుల్ లాగా తీసుకోకుండా డైరెక్ట్ గా నెంబర్స్ తీసుకుంటున్నాను. ఓకేనా, 1 టేబుల్లో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 16 అనేది 2 టేబుల్ డివిజిబుల్ అవుతుందా, 2 8s are 16 కదా. దెన్ సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ 2. ఇప్పుడు 3 చూసుకోండి, 3 5s are 15. 15 డివిజిబుల్ అవుతుంది, 16 డివిజిబుల్ అవ్వదు. సో దాన్ని లీవ్ చేసేయండి. నెక్స్ట్ 4 టేబుల్ తీసుకుంటే 4 4s are 16. అంటే 4 టేబుల్లో 4 టైమ్స్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4 ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 16. ఓకే, నెక్స్ట్ 5 టేబుల్ చూసుకుంటే 5 3s are 15. 16 లేదు. ఓకే, 6 టేబుల్లో తీసుకుంటే 6 2s are 12. 16 లేదు. 6 3s are 18 అవుతుంది, కానీ 16 అయితే రాదు. ఓకే, నెక్స్ట్ 7 టేబుల్లో 7 2s are 14 పోదు. నెక్స్ట్ 8 టేబుల్లో 8 2s are 16. 8 2s are 16. నెక్స్ట్ 10 టేబుల్లో పోదు, 10 1s are 10. 11 టేబుల్లో 11 1s are 11. 12 టేబుల్లో 12 1s are 12. 13 టేబుల్లో 13 1s are 13. 14 టేబుల్లో 14 1s are 14. 15 టేబుల్లో 15 1s are 15. లాస్ట్ ఇక రిమైనింగ్ ఏముంది, 16 టేబుల్. 16 1s are 16. దెన్ 16 ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 16. ఓకేనా, నెక్స్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. రైట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 are
సో 20కి ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ ఖచ్చితంగా 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో కూడా పోతుంది, ఎందుకంటే 2 టైమ్స్ 20 కాబట్టి. 4 టేబుల్లో కూడా డివిజిబుల్ అవుతుంది. 3 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు, ఎందుకంటే 3 6 సార్ 18, 20 లేదు 3 టేబుల్లో. నెక్స్ట్ 4 టేబుల్లో 4 5 సార్ 20, 5 టేబుల్లో 5 4 సార్ 20. నెక్స్ట్ తర్వాత ఇంకా 10 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కదా, 10 2 సార్ 20. నెక్స్ట్ లాస్ట్ 21 సార్ 20. క్లియరా? ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి అంటే, కామన్ గా ఇప్పుడు 16కి ఫ్యాక్టర్స్ అన్ని రాసాము, 20కి ఫ్యాక్టర్స్ అన్ని రాసాము. ఇప్పుడు 16కి 20కి రెండు అంటే 16లో 20 ఫ్యాక్టర్స్ లో 2 ఫ్యాక్టర్స్లలో కామన్ గా సేమ్ గా ఉండే నెంబర్స్ ఏంటో చూడాలి. కామన్ గా ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 ఆల్సో కామన్ ఫ్యాక్టర్, అండ్ 2 ఆల్సో కామన్ ఫ్యాక్టర్, 4 ఆల్సో కామన్ ఫ్యాక్టర్. ఇంకేమున్నాయి? ఇంకా ఏం లేవు కదా. 8 16 5 10 20 ఇవి వేరు వేరు ఉన్నాయి. సో 1 2 4 ఇవే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ రాసుకోండి ఇక్కడ కింద. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 16 అండ్ 20 ఆర్ ఏమేంటి? 1 2 4 1 2 4. ఇందులో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి చెప్పండి అమ్మా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దీన్నే మనము షార్ట్ కట్ లో HCF అని కూడా అనొచ్చు. ఇక్కడ మనకి కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్సో HCF అని కూడా ఉంటుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హెచ్ అంటే హైయెస్ట్, సి అంటే కామన్, ఎఫ్ అంటే ఫ్యాక్టర్. HCF అంటారు షార్ట్ కట్ లో. దాన్ని మనం ఏమనొచ్చు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ మనం రాసాం కదా. ఈ కామన్ ఫ్యాక్టర్స్ అన్నిట్లో హైయెస్ట్ మీకు ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుందమ్మా? 4 కదా. సో ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్ 4. అర్థమైందా మీకు? ఇప్పుడు 16కి 20కి రెండింటికి 2 నెంబర్స్ కి బోత్ కామన్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈస్ 4. ఓకేనా చిల్డ్రన్? మీకు అర్థమైంది ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అనేవి. నెక్స్ట్ ఇంకొక 2 నెంబర్స్ తీసుకుందాం, వాటికి కూడా ఫ్యాక్టర్స్ రాసేసి కామన్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఆ కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటో చూద్దాం. ఎయిట్ అండ్ 12. 8 and 12 చూడండి చిల్డ్రన్. 8కి 12కి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఫ్యాక్టర్స్ రాయాలి. రాసిన తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. కామన్ ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8. దెన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 ఈస్ every number should divisible by 1. Then 1 is factor of all numbers. సో ఫస్ట్ ఖచ్చితంగా 1 అనేది ఉంటుంది. ప్రతి ఒక్క నెంబర్ కి ఫ్యాక్టర్ 1 అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించకుండా నిస్సందేహంగా 1 అని రాసేయచ్చు. అలాగే ఈవెన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. ఈవెన్ నెంబర్ అయితే ఖచ్చితంగా 2 టేబుల్ డివిజిబుల్ అవుతుంది. సో ఇది 8 అనేది ఈవెన్ నెంబరే కదా. సో ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి 2 తో డివిజిబుల్ అవుతుంది. లేదు అంటే 2 4s are 18 అలా చూసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ 3 టేబుల్ చూసుకోండి. 3 2s are 6 అంటే 6 పోతుంది. నెక్స్ట్ 4 టేబుల్ 4 2s are 8 అంటే 4 is a factor of 8. నెక్స్ట్ 6 టేబుల్ లో పోదు, 7 టేబుల్ లో పోదు. ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి? 8 టేబుల్. మరి 8 టేబుల్ తర్వాత ఇంకేమన్నా పోతాయా? ఇంకేమైనా డివిజిబుల్ అవుతాయమ్మా? 8 టేబుల్ కి ఆఫ్టర్ ఏ నెంబర్ తీసుకున్నా గానీ 8 అనేది మీకు ఎక్కడ కనిపించదు. ఎందుకు అంటే 8 ఆఫ్టర్ ఏంటి? 9. 9 టేబుల్లో 8 ఉంటుందా? 9 టేబుల్లో 8 ఉంటుందమ్మా? 8 ఉండదు కదా. ఎందుకని అంటే 9 ఈజ్ ఏ గ్రేటర్ దాన్ ది 8. 8 కంటే పెద్ద నెంబర్స్ ఏవైనా కానీ దానికంటే పెద్దగా ఉంటాయి కానీ 8 అనేది ఉండదు కదా. కాబట్టి మీరు 8 దాటి ఏ నెంబర్ తీసుకున్నా గానీ అందులో మీకు 8 ఎక్కడా కనిపించదు అనమాట. సో ద లాస్ట్ అంటే లాస్ట్ ఫ్యాక్టర్ ఈస్ 8. నెక్స్ట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్
ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 చెప్పండి. 1. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? 1 కదా. 1. నెక్స్ట్ నెంబర్ 2. ఎందుకంటే 12 అనేది ఈవెన్ నెంబర్ కదా. లేదు అంటే 2 6s are 12. 2 టేబుల్ 6 టైమ్స్ పోతుంది కాబట్టి 2. 2 is a factor of 12. Next 3 table 3 4s are 12. 3 4s are 12. Next 4 table 4 3s are 12. 4 table కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5 table డివిజిబుల్ అవ్వదు ఎందుకంటే 5 2s are 10. నెక్స్ట్ 6 table. 6 table డివిజిబుల్ అవుతుందా? హౌ మెనీ టైమ్స్? 6 2s are 12. నెక్స్ట్ 7 నో, 8 నో, 9 నో, 10 నో, 11 నో, 12 ఉంటుంది ఇంకా లాస్ట్ లో. సో 12. క్లియర్ ఇప్పుడు? ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఒకసారి చెక్ చేసుకోండి. ద కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ 1 అండ్ 2. ఇంకా 4 ఉంది కదా. సో ద కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ 4. రాయండి ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏమేంటో రాయండి. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 8 and 12 are 8 and 12 are రాయాలి 1 2 and 4. ఇప్పుడు చెప్పండి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటమ్మా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ హౌ మచ్? హైయెస్ట్ అంటే ఇక్కడ 4. ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఈజ్ 4. క్లియరా? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 4 అన్నమాట. అంటే 8 కి 12 కి రెండింటికి కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4. ఇందాక మనం చూసాం కదా 16 కి 20 కి కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 వచ్చింది కదమ్మా. మీకు ఇప్పుడు హైయెస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ నెంబర్స్ రాయడం మీకు వచ్చిందా? ఫ్యాక్టర్స్ రాసుకోవాలి ఫస్ట్. ఆ ఫ్యాక్టర్స్ రాయడం వచ్చిన తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ రాయాలి. ఆ వచ్చినటువంటి కామన్ ఫ్యాక్టర్స్ లో మళ్ళీ హైయెస్ట్ ఏంటో చెక్ చేసుకోవాలి. అర్థమవుతుందా చిల్డ్రన్? ఇక్కడ నేను ఇంకొక 2 నెంబర్స్ ఇస్తాను. ఆ 2 నెంబర్స్ కి మీరు హైయెస్ట్ ఫ్యాక్టర్స్ రాయండి అమ్మా. హోంవర్క్ చూసుకోండి ఒకసారి. హోంవర్క్ 15 and 18 కి రాయండి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అండ్ సెకండ్ వన్ 14, 21. థర్డ్ నెంబర్ 20, 30. 20, 30. ఈ 3 పేర్స్ ఇచ్చాను కదమ్మా. సో ఈ 3 పేర్స్ కి మీరు ఏం చేస్తారు అంటే సేమ్ ఇలాగే మీరు ఏం చేస్తున్నారంటే ఇలా మ్యాటర్ ఏమి రాయట్లేదు. డైరెక్ట్ గా ఏదో రఫ్ లో రాసినట్టుగా రాస్తున్నారు. మీరు ప్రాసెస్ ప్రకారం కరెక్ట్ గా రాయాలి. నేను మీకు బోర్డు మీద ఏ రకంగా మీకు రాసి చూపిస్తున్నానో మీరు కూడా అదే ప్రాసెస్ ప్రకారం క్లాస్ వర్క్ లో హోంవర్క్ లో రాయాలి. అంతేగాని ఏదో రాసేసాం కదా అన్నట్టుగా రాసేస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నా. మీకు చెప్తున్నాం కదా నేను నీట్ గా స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలి అనేది సేమ్ ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు రాయండి. ఫస్ట్ 15 and 18 తీసుకోండి. ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 15, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 18 రాసేసి తర్వాత కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 and 18 రాయండి. లాస్ట్ లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ రాయండి. ఓకేనా? సో ఇలా ఈ ప్రాసెస్ ప్రకారం ఈ 3 ప్రాబ్లమ్స్ కి ఆన్సర్స్ చేయండి. చేసిన వాటిని క్లారిటీగా కనిపించేలాగా ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అది నేను రైట్ ఆర్ రాంగ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? ఈ రోజు చెప్పుకున్న క్లాస్ ఇంతతో చాలు. నెక్స్ట్ క్లాస్ మనము రేపటి క్లాస్ చూసుకుందాం. ఓకే చిల్డ్రన్, బాయ్.